మనము ఇప్పుడు బెండకాయ తాలింపు చేసే విధానం చూద్దాం. స్టవ్ ముట్టించుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. మూడు స్పూన్ల ఆయిల్ ఒక స్పూన్ కొబ్బరి దినుసులు, అంతా తగ్గించిన ఒక గడ్డ తెల్లవాయి, ఏడెనిమిది పచ్చిమిరపకాయలు, ఒక ఆనియన్ తరిగి పెట్టుకున్నా, కొద్దిగా కరివేపాకు, ఒక కొత్తిమీర కషించి పెట్టుకున్నా. అన్నీ వేసుకున్నాం కదా. ఇవి బాగా 2 నిమిషాలు బ్రౌన్ కలర్ వచ్చినాక వేయించుకుందాము. వేసుకుందాము 2 స్పూన్లమైన ఇప్పుడు 1 కేజీ బెండకాయలు తరిగి పెట్టుకున్నాను. నీట్గా కడిగి ఇవి కలుపుకున్నాము. ఇప్పుడు సాల్ట్ వేసుకున్నాము. ఒక స్పూన్నర సాల్ట్ కలుపుకున్నాము. ఇప్పుడు సన్న మంట మీద మగ్గనిచ్చుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇంకా 3 నిమిషాలు మగ్గిద్దాం. 3 నిమిషాలు మగ్గిద్దాము. ఇప్పుడు పసుపు వేసుకుందాం కొద్దిగా. ఇంకా 3 నిమిషాలు చూద్దాము మగ్గిచ్చి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. బాగా మగ్గింది బెండకాయ. ఇప్పుడు మనం ఏం వేసుకున్నాము, 2 స్పూన్లు ధనియాల పొడి, పచ్చిమిరపకాయలు మనం తరిగి వేసినాం కదా, ఆ కారమే సరిపోయింది మాకు. మీరు కావాలంటే ఇంకొక 1 స్పూను కారం పొడి అయినా వేసుకొని ఇప్పుడే
కలుపుకొని ఇట్లా బాగా మగ్గబెట్టుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇలాగ చేసుకొని తినండి, బాగుంటుంది. ఇంకా 2 నిమిషాలు ఈ ధనియాల పొడి, కారం పొడి పచ్చాసిపోయినాక వేయించుకుందాము. ఇప్పుడు మూత తీసి చూద్దాము. సూపర్గా ఉంది. ఉప్పు, కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. బెండకాయ ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకుందాము. బెండకాయ పిల్లలకు పెట్టండి, మంచిది. బాగా గ్యాప్సిటీ వచ్చాది పిల్లలకు, చదువు మీద కాంపిటీషన్ వచ్చాది పిల్లలకు. మంచిది, ఒళ్ళుకు ఆరోగ్యం. మన పెద్దవాళ్ళు తిన్నా కూడా మంచిది, ఒళ్ళు చాలా మంచిది. ఇది ఇలా చేసుకొని మీరు తిని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలపండి. చాలా అంటే చాలా బాగుంటుంది. సూపర్. ఉప్పు అన్నీ నేను వేసినట్టు అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. సూపర్. మూత పెట్టేస్తాం. అంతే.